ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్ జిమ్నోమా సిల్వెస్ట్రన్స్ అండి. మధునాశిని అంటారు సాంస్క్రిట్లో, మనం పొడపత్రి అంటాం తెలుగులో. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది వీడియో కూడా, ఈ ప్లాంట్ కంప్లీట్ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. ఇది పేరులోనే ఉందండి, మధునాశిని. జిమ్నోమా సిల్వెస్ట్రస్ ఆస్క్లిపిడియేసి కుటుంబానికి చెందింది. షుగర్ని తగ్గించేస్తుంది అవలీలగా. దీనికి అంటే ఫస్ట్ షుగర్ని తగ్గించే హెర్బ్స్ ఏమైనా తీసుకుంటే ఫస్ట్ వచ్చేటటువంటి హెర్బ్ ఇదే. సో ఇది ఒక ఆకు మనం నమిలేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ వరకు మనకి స్వీట్ తింటే తెలీదు. నాకు తెలిసి 2-3 అవర్స్ కాదు, ఇంకా ఎక్కువసేపు, ఒక 6 అవర్స్ వరకు కూడా ఇది పనిచేస్తుంది. మనం ఏ స్వీట్ తింటే మనకి ఆ నాలుగుకి తెలియదు అనమాట. అందుకే దీన్ని మధునాశిని అని పిలుస్తారు. అలాగని ఇది తినేసి స్వీట్స్ తినండి అని కాదు. సో ఇది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి అవలీలగా. షుగర్ని, డయాబెటీస్కి ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మధునాశిని వతి, మధునాశిని గుళికలు, మధునాశిని చూర్ణము అన్నీ కూడా దీంతో తయారవుతాయి. వీటితో పాటు ఇతర అంశాలను వినియోగిస్తారు. చూడండి, చాలా అందంగా ఉంటుంది ఈ ఆకు అనేది. చాలా స్మూత్గా, ముట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చాలా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఒక తీగ జాతి మొక్క ఇది. సో దీన్ని కొద్దిగా పోల్చుకోవడం కష్టం, చాలా ఇలాంటి మొక్కలు ఉంటాయి. దీని ఫ్లవరింగ్ వస్తే మీరు కొద్దిగా పోల్చగలుగుతారు. సో ఈసారి ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాను. సో జస్ట్ దీని జ్యూస్ని ఒక 10 ml తీసుకున్నా, లేదా దీని చూర్ణాన్ని మరిగించుకొని కషాయం రూపంలో 15 ml తాగినా సరే షుగర్ కంట్రోల్ అయిపోతుంది.